అధికార కాంగ్రెస్ లో కీలక నేతల మధ్య మనస్పర్ధలు ఆ పార్టీలో అగ్గిరాజేస్తున్నాయి. ప్రజాసేవలో నిమగ్నమవుతూ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాల్సిన హస్తం నేతలు ఆధిపత్య పోరులో పడి వివాదాలకు తెరతీస్తున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో ఓ మంత్రికి ఎమ్మెల్యేకు పొరపొచ్చులు వచ్చాయని, ఫలితంగా రోజురోజుకి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళ కోల్డ్ వార్తో జిల్లా క్యాడర్ అంతా గందరగోళానికి గురవుతున్నారట. ఇంతకీ వారిద్దరి మధ్య ఏంటా పంచాయతీ? దానికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు వెరీ కామన్. బహిరంగ విమర్శలు, దూషణలు చాలానే చూశాం. అయితే రేవంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేతల మధ్య ఘర్షణలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఎన్నికల టైంలో విభేదాలను పక్కన పెట్టి ఒకతాటిపైకి వచ్చి పనిచేయడంతో అధికారం దక్కించుకోగలిగారు. లీడర్ల మధ్య తగవులాటలే ఆ పార్టీని 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టాయి. అయితే ఈ విషయాన్ని విస్మరించి మళ్లీ జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు చోటు చేసుకుంటూ ఉండడం ఆ పార్టీలో కలవరం రేపుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారగా, తాజాగా కరీంనగర్ జిల్లాలోనూ ముఖ్య లీడర్ల మధ్య మనస్పర్ధలు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే మధ్య విభేదాలు రాజుకున్నాయట. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కి, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి మధ్య వివాదం రగులుతోందని, ఓ క్వారీ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జిల్లాలో జోరుగానే సాగుతోందట. ఈ ప్రచారం నిజమే అనేలా వీరిద్దరి వ్యవహార శైలి ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ స్పష్టంగా కనిపించిందట. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు షాడోగా మరో వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షం గట్టిగానే ఆరోపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే కవ్వంపల్లిని ఆ వ్యక్తి ప్రభావితం చేస్తున్నాడనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జోరందుకుందట. ఈ విషయంలోనూ కవ్వంపల్లి, మంత్రి పొన్న మధ్య వాగ్వాదం జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే షాడోగా ఇంకో వ్యక్తి నియోజకవర్గంలో అధికారాన్ని చెలాయిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఉంటాయని వారించారట పొన్నం. ఈ వార్తలను ఖండిస్తూ తన నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే అనేదంతా కేవలం ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారట కవ్వంపల్లి. ఒక సంఘటనతో మొదలైన ఈ వివాదం రకరకాల మలుపులు తిరుగుతూ చినికి గాలివానలా మారుతోందన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా ఇద్దరి మధ్య సహృదయ వాతావరణం లేదా అనే అనుమానాలు కార్యకర్తలు కలుగుతున్నాయట. మరోవైపు పొన్నం ప్రభాకర్ కి అంటిముట్టనట్టుగా ఉండే ఒకరిద్దరు కరీంనగర్ నాయకులతో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సన్నిహితంగా మెలుగుతున్నారట. ఎన్నేళ్లుగా లేని స్నేహం ఇప్పుడే ఎందుకు వారి మధ్య చిగురిస్తోందనే ప్రశ్న పొన్నం వర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్ని కలుపుకొని పోవడంలో తప్పేంటని కవ్వంపల్లి సత్యనారాయణ వర్గం నుండి సమాధానంగా వినిపిస్తోన్న మాట. కరీంనగర్కు చెందిన ఓ నాయకుడు ఇటీవల మంత్రి పొన్నంకి వ్యతిరేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం వెనుక జిల్లా అధ్యక్షుడి సపోర్టు ఉందన్న ప్రచారం కూడా జరిగిందట. ఈ అంశంలో కూడా పొన్నం వర్గం కవ్వంపల్లి తీరుపై నారాజైందట. అయితే ఈ మీటింగుకి తమకు ఎలాంటి సంబంధం లేదని కవ్వంపల్లి వర్గం అంతర్గతంగా క్లారిటీ ఇచ్చినా మనస్పర్ధలకు ఫుల్ స్టాప్ పడలేదట. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా పట్టు సాధించలేకపోతుందన్న వాదనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీరి కుమ్ములాటలతో పార్టీకి మరింతగా నష్టం జరుగుతుందని వాపోతున్నారట కాంగ్రెస్ అభిమానులు. మరోవైపు స్థానికంగా బీజేపీ బలపడుతూ ఉండడం, చేరికలు, ప్రారంభోత్సవాలతో బండి సంజయ్ స్పీడ్ పెంచడం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందట. నిజానికి పొన్నం, కవ్వంపల్లి మధ్య గ్యాప్ కి అసలు కారణం ఏంటి అనేది పక్కన పెడితే, అలా ఎక్కడో చిన్నగా మొదలైన నిప్పురవ్వ కాస్త లాస్ ఏంజల్స్ కార్చిచ్చులా మారిందన్న టాక్ వినపడుతోంది. ఎంతైనా నిప్పు లేనిదే పొగరాదుగా, అలానే ఇద్దరి మధ్య ఏదూ లేనిదే ఇంతలా ప్రచారం జరగదన్న చర్చ ఉంది. ఈ ప్రచారాలు ఇంకా ముదరకముందే అధిష్టానం జాగ్రత్త పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.